ప్రజాస్వామ్యంలో మన ఆత్మగౌరవం అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పునరుద్ఘాటించారు. సికింద్రాబాద్ బచావ్ పేరిట ముషీరాబాద్లో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పేర్ల మార్పు తప్ప అభివృద్ధి లేదని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు గ్యారంటీలకు దిక్కులేదు కానీ పేర్లు మారుస్తామని కొత్త కొట్లాట పెట్టే కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారని తలసాని విమర్శించారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన సికింద్రాబాద్ పేరును మారిస్తే సహించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. 17th నాడు మార్నింగ్ 9 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి దగ్గర ఒక 10,000 మందితో ఒక శాంతి ర్యాలీ తీస్తాం. అంటే హింసకు తావు లేకుండా అహింసా మార్గంలోనే డెమాన్స్ట్రేషన్ చేసి ఈ ప్రభుత్వానికి మెడలు వచ్చే కార్యక్రమాన్ని మనం చేయబోతున్నాం. మనం ఎవరికి భయపడవలసినటువంటి అవసరం లేదు. మన హక్కు, మన రైటు, ప్రజాస్వామ్యంలో మన ఆత్మ గౌరవాన్ని, మన అస్తిత్వాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది.